చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మగారిని పూజించాలి. విదియ నాడు ఉమాదేవి శంకరులను అశ్వనీ దేవతలను పూజించాలి. తదేనాడు గౌరీ దేవతని పూజించాలి. వినాయక చవితి అంటాం కదా, కనుక చవితి నాడు గణపతిని పూజించాలి. పంచమి నాడు నాగదేవతలను, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని, సప్తమి నాడు సూర్యభగవానుడిని, అష్టమి నాడు మాతృకులను, నవమి నాడు దుర్గాదేవిని పూజించాలి. లలితా రూపంలో ఉంటారు రామచంద్రస్వామి వారు. ఆ విధంగా నవమి నాడు దుర్గాదేవిని పూజించాలి. దశమి నాడు ధర్మరాజు గారిని పూజించాలి. ఏకాదశి నాడు మన యొక్క గోత్రములు ఋషులు ఎవరైతే ఉన్నారో సప్త ఋషుల్ని పూజించాలి. ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించాలి. త్రయోదశి నాడు మన్మధుణ్ణి పూజించాలి. చతుర్దశి నాడు పరమేశ్వరుడు శివుణ్ణి పూజించాలి. పౌర్ణమి నాడు ఇంద్రుణ్ణి పూజించాలి. ఈ విధంగా 15 రోజుల పాటు యథావిధిగా భగవంతుడు కాలస్వరూపుడుగా ఉంటారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటాం. కాబట్టి కాలస్వరూపుడుగా ప్రకృతి పురుషుణ్ణి పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా శుభంగా ఉంటుంది అన్నారు.